గత 5 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో కృషి చేశాం, ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేశాం. ఆఖరికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఎన్నో సందర్భాల్లో మనకున్నటువంటి ఎంతో మంది ప్రజానికంతో మన ఈ యొక్క డిమాండ్ ని చెప్పినప్పటికీ కూడా దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం ఎంతవరకు జరగలేదు. మొన్న మోదీ గారు విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి సభని ఏర్పాటు చేసి మరి విశాఖపట్నం వస్తున్నటువంటి సందర్భంలో మోదీ గారు రాజకీయంగా ఒక జోన్ తాలూకా ప్రకటన చేశారు తప్ప దాంట్లో ఎటువంటి చిత్తశుద్ధి కూడా లేదనేది మరొకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనకి సంపూర్ణమైనటువంటి జోన్ రావాలన్న ఆలోచనతో జోన్ వచ్చిందనంటే ఇక్కడ న్యాయం జరగాలి తప్ప ఏ ఒక్కరూ అన్యాయం జరిగిందనేటువంటి భావన రాకూడదనే ఆలోచనతో నిన్న మనం దీక్షా కార్యక్రమానికి పూనుకొని ఇక్కడ ఇచ్చాపురం స్టేషన్ దగ్గరే మనం నిన్నటి నుంచి కూడా దీక్షను చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బెందాలం అశోక్ బాబు గారు, అలాగే పాతపట్నం శాసనసభ్యులు కలమట రమణ గారు, అలాగే మన నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు, గౌతు శిరీషమ్మ గారు, జడ్పీ చైర్పర్సన్ అమ్మ ధనలక్ష్మి గారు, అలాగే ఎంతో మంది ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసినటువంటి యావత్ ప్రజానికాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి మద్దతుతో, మీ అందరి సంపూర్ణమైనటువంటి సంఘీభావంతో నిన్నటి నుంచి సుమారు 16 గంటల సేపు కూడా ఈ దీక్షను మనం కొనసాగించాం. దీక్ష తాలూకా ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని మరొకసారి చాటి చెప్పి మనకు రావాల్సినటువంటి జోన్ ని అన్ని హంగులతో కూడా మనం సాధించుకోవడానికి ఈ యొక్క దీక్షను మనం కొనసాగించాం. ఏ రకంగా మనకు అన్యాయం జరిగింది? వాల్టేర్ డివిజన్ మనకు అందరికీ కూడా గతంలో ఉండేది. 120 సంవత్సరాల వాల్టేర్ డివిజన్ తాలూకా చరిత్ర, ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించినటువంటి డివిజన్ అది, ఎంతో ఆదాయం కూడినటువంటి డివిజన్ అది. సుమారు 6,000 కోట్ల రూపాయల ఆదాయంతో దేశంలో కూడా చూసుకుంటే మొట్టమొదటి అగ్రస్థానాల్లో 5 స్థానాల్లో ఉన్నటువంటి డివిజన్ దేశంలో ఏదైనా ఉందనంటే అది మన వాల్టేర్ డివిజన్. అటువంటి వాల్టేర్ డివిజన్ కూడా ఈ రోజు రూపు లేకుండా చేసి వాల్టేర్ డివిజన్ ని తొలగించి ఈ యొక్క జోన్ ని ప్రకటించారనంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద ఒక కక్ష సాధింపు చర్యగానే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేస్తుందన్నటువంటి ఆలోచన కూడా మనకు వచ్చింది కాబట్టి ఈ యొక్క దీక్షను మనం చేపట్టాం. అంతేకాకుండా గతంలో ఎన్నో సందర్భాల్లో నేను ప్రత్యేకంగా అడిగాను, ఈ జోన్ కోసం నేను పోరాడినప్పుడల్లా కూడా వలాస నుంచి ఇచ్చాపురం వరకు ఏవైతే స్టేషన్లు ఉన్నాయో ఇవి ఖుర్దా రోడ్డులో ఉన్నాయి. ఆ స్టేషన్లు అన్ని కూడా తిరిగి కొత్త జోన్ లో కలపాలని 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఇంతవరకు కూడా ఎక్కడ సమాధానం చెప్పలేదు. దానికి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ యొక్క కొత్త జోన్, సౌత్ కోస్ట్ జోన్ ఏదైతే ఏర్పడిందో దీనికి సరిహద్దులు కూడా ఎక్కడ ఉంటాయో ఎటువంటి ఆలోచన కూడా ఈ రోజు స్పష్టంగా తెలియజేయలేదు. ఇటువంటి సందర్భంలో పోరాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలిసి ఈ రోజు స్థానిక ప్రజాప్రతినిధిగా ముందడుగు మనం అందరం కూడా వేశాం. దీంట్లో కూడా మనకి న్యాయం జరగాలి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి స్టేషన్లన్నీ కూడా ఈ కొత్త డివిజన్ లో, కొత్త జోన్ లో మనకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలి. అప్పుడు కానీ మనకు న్యాయం జరగదు. ఇచ్చాపురంలో చాలా మంది నివసిస్తున్నారు. 5 సంవత్సరాలుగా నేను ఎప్పుడు వాళ్ళకి అడిగినా సరే వాళ్ళు మొట్టమొదటి కోరినటువంటి కోరిక హౌరా యశ్వంతపూరి ఎక్స్ప్రెస్ ని ఇక్కడ ఆపాలి, పూరి అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ని ఇక్కడ ఆపాలని వాళ్ళు పదే కూడా పార్లమెంట్ సభ్యుడిగా నాకు కోరడం జరుగుతుంది. మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను పోరాడుతున్నాను. రైల్వే మంత్రులకి మనం విన్నపించుకుంటున్నాం, పార్లమెంటులో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం, డిఆర్ఎం మీటింగ్ లో మనం చెప్తున్నాం, జిఎం మీటింగ్ లో మనం చెప్తున్నాం, రైల్వే బోర్డుకి మనం ప్రాధాన్యపడుతున్నాం. ఎన్ని రకాలుగా దీనికోసం పోరాడినప్పటికీ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో మనం ఉన్నందుకు మనకందరికీ కూడా చిన్న స్థూపు చూస్తూ ఒరిస్సా వాళ్ళకే అగ్రభాగంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప కనీసం మనం అడుగుతున్నటువంటి 1-2 స్టాపులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు మనకి ఏర్పడిందనంటే దానికి న్యాయం జరగాలనంటే ఈ జోన్ లోన ఈ డివిజన్స్, ఈ స్టేషన్స్ అన్ని కూడా కలపాలన్నటువంటి ఆలోచన మనం అందరం కూడా ముందు పెడుతున్నామని తెలియజేస్తున్నాను. మనకి స్టాపులు కావాలన్నా, ఇచ్చాపురం లాంటి స్టేషన్లు అభివృద్ధి చెందాలన్నా మనకి ప్రత్యేకమైనటువంటి ఒక జోన్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి. జోన్ ఏర్పడితే ఆ జీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వచ్చేటటువంటి ఆదాయాన్ని స్థానికంగా జోన్ పరిధిలో ఖర్చు పెట్టేటటువంటి అవకాశం వస్తుంది. గతంలో కూడా ఎన్నో జోన్స్ ఇదే రకంగా పరిపాలించాయి.
ఎన్నో జోన్స్ అభివృద్ధి చెందాయనంటే అక్కడ జీఎంలు చొరవ తీసుకున్నారు. కానీ మన దౌర్భాగ్యం వాల్టేర్ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉండడం వల్ల, అగ్రభాగం ఒరిస్సా రాష్ట్రంలో ఉండడం వల్ల చాలా వరకు కూడా ఆ నిధులన్నీ కూడా ఒరిస్సాకే మళ్లించారు తప్ప ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎక్కడా కూడా అభివృద్ధికి రైల్వే పరంగా నోచుకోలేదన్నది స్పష్టంగా మన స్టేషన్లన్నీ కూడా చూస్తే తెలుస్తాయి. అటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించి గత ఎన్నో సంవత్సరాలుగా మనం రైల్వే జోన్ కోసం పోరాడుతుంటే అటువంటి చిత్తశుద్ధితో ఇవ్వాల్సినటువంటి జోన్ ను కూడా ఈ రోజు రాజకీయంగానే ప్రకటన చేశారన్నటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి భయపడ్డారు. ఎందుకనంటే మనం నిలదీసి అడుగుతున్నాం, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఆ రోజు ఎన్నికలకు ముందు మోదీ గారు మన రాష్ట్రం వచ్చి అన్ని హామీలు కూడా తూచా తప్పకుండా చేస్తామని ఇచ్చినటువంటి మాటని ఆయన ప్రధానమంత్రి అవుతానే తొంగలో కలిపారు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి భయపడుతున్నారు. మొన్ననే అమిత్ షా గారు పలాస వచ్చారు. భారతీయ జనతా పార్టీ సమావేశం పెట్టుకుంటే కనీసం 100 మంది కూడా ఆ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి లేదు. తిత్లీ తుఫాను తర్వాత వచ్చినటువంటి అమిత్ షా గారు కనీసం మానవత్వంతో ఎవరికి ఎంత నష్టం జరిగింది, ఏ రైతు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి మాట ఎక్కడా మాట్లాడలేదు. రాజకీయంగా మేము ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు తప్ప ఉత్తరాంధ్ర తాలూకా సమస్యలను ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అంతేకాకుండా మోదీ గారు గుంటూరులో సభ పెట్టుకున్న తర్వాత అక్కడ నల్ల జెండాలతో ఆయనకి స్వాగతం పలికారు. గో బ్యాక్ మోదీ అన్నటువంటి నినాదాలతో హోరెత్తారు. అటువంటి నినాదాలు చూసి భయపడి ఈసారి విశాఖపట్నంలో వస్తే ఈ అగ్నిగుండంలో ఉన్నటువంటి విశాఖపట్నం మరి అది ఎలా ఎదుర్కోవాలన్నటువంటి ఆలోచనలో రాజకీయంగా రైల్వే జోన్ తాలూకా ప్రకటన వచ్చింది తప్ప అందులో మన రాష్ట్రానికి అయితే ఎక్కడా కూడా న్యాయం జరిగే అంశాలు మాత్రం ఏమీ పొందుపరచలేదు. ఈ రోజు వాల్టేర్ డివిజన్ ని తీసేశారు. వాల్టేర్ డివిజన్ లో ఉన్నటువంటి కేకే లైన్, కిరండూల్ లైన్ వల్లే మనకు అన్ని రకాలుగా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం కాస్త షేరింగ్ మనం 2 సరి సమానంగా చేయాలి, న్యాయబద్ధంగా చేయాలి, ఒక కమిటీ వేసి చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరినప్పటికీ కూడా అగ్రభాగం ఈ రోజు ఒడిశా రాయగడ డివిజన్ కే వాళ్ళు అందిస్తున్నారు. ఇది ఏ రకంగా చేశారనంటే దానికి ఎటువంటి సమాధానం లేదు. ఈ రోజు కొత్త జోన్ తాలూకా సరిహద్దులు ఎంతవరకు గీశారనేది అడిగితే దానికి ఈ రోజు సమాధానం లేదు. అసలు ఈ జోన్ ఎక్కడ వరకు వస్తుందని అడిగితే దానికి కూడా ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. మేము జోన్ ఇచ్చాం కదా, ఇదిగో తీసుకోండి అన్నటువంటి మాట పదే పదే చెప్తున్నారు. కానీ మనకి జోన్ వల్ల ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనడానికి కేంద్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వ నాయకులు గాని ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదంటే ఖచ్చితంగా అన్యాయం జరిగింది కాబట్టి ఇందు గురించి ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ పోరాటం శ్రీకాకుళం జిల్లా నుంచి మనం మొదలు పెడుతున్నాం. శ్రీకాకుళం జిల్లా పోరాటాలకి పురిటిగడ్డ. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఉన్నటువంటి పోరాటాలకి ఈ శ్రీకాకుళం జిల్లా నుంచే బీజం వేశామన్నటువంటి చరిత్ర మరొక్కసారి ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మీరందరూ కూడా మద్దతు పలికితే మళ్ళీ ఈ యొక్క పోరాటాన్ని ఢిల్లీ స్థాయి వరకు తీసుకొని వెళ్దాం. మనకు అన్ని విధాలుగా న్యాయబద్ధంగా ఉన్నటువంటి జోన్ ని సాధించుకోవడానికి మీ ప్రతినిధిగా మీకోసం నేను పోరాడతానని మరొక్కసారి సభాముఖంగా హామీ ఇస్తున్నాను. గతంలో కూడా ఇదే విధంగా పోరాడాం. ఎన్నో సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇవ్వడానికి మాకు ఎటువంటి మెంబర్ బిల్లు పెట్టి కూడా ఈ యొక్క రైల్వే జోన్ ని సజీవంగా ఉంచడానికి ఒక ప్రయత్నం చేశాం. శ్రీకాకుళం స్టేషన్ లో 12 గంటల సేపు ఏప్రిల్ 14వ తేదీన అక్కడ దీక్ష చేసి ఈ రైల్వే జోన్ ని ఖచ్చితంగా కేటాయించాలి ఒత్తిడి తీసుకొని వచ్చాం. మొన్న డిసెంబర్ 18న పుట్టినరోజు నాడు కూడా పార్లమెంట్ ఒక పక్కన పార్లమెంట్ లో చర్చ జరుగుతుంటే పార్లమెంట్ బయట గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని మా రాష్ట్రానికి న్యాయం చేయండి, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి 20 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నారు. తెలియజేస్తున్నాను. వాళ్ళ తాలూకా సహకారంతోనే ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు రోజు విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి రాష్ట్ర నలుమూలలో ఒక ధర్మం ఉంది, ఒక న్యాయం ఉంది అనేటటువంటి మాటను మనం మర్చిపోకుండా ఈ దీక్షను మరింత బలవంటి మోసాలను బయట పెట్టి ఆయనకి నిలదీసి అడగాల్సినటువంటి పరిస్థితి ఉందనేది కూడా తేల్చి చెప్తున్నాం. ఈ రోజు మనకి రావాల్సినటువంటి 700 కోట్ల రూపాయల నిధులు వెనుకబడినటువంటి జిల్లాలుగా కేంద్రం మనకి ఇవ్వాలి. కానీ ఎప్పటి నుంచి అయితే నిధులు కూడా ఈ రోజు రాకుండా చూస్తున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఆయన ఇవ్వాలి.
కానీ ఆయన ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావించండి గారు 700 కోట్ల రూపాయలు ఇస్తే మేము అభివృద్ధి చెందుతాం కదా, ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులనంటే మీరు అన్యాయం చేశారు, అవినీతి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగే ఈ రోజు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని కేంద్ర సంస్థలు చెప్పిన తర్వాత కూడా దానికి అధినేతగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఏ రకంగా మాట మార్చి ఈ రోజు మాయ మాటలు చెప్తారనేది కూడా నరేంద్ర మోదీ గారికి మేము అడుగుతున్నాం. అన్ని విషయాల్లో కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. మనం చేసినటువంటి తప్పేంటి? రాష్ట్రం విభజించిన తర్వాత కష్టపడి ఈ రోజు మనం పైకి వస్తున్నాం, మన తెలివితేటలతో పైకి వస్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా పైసా కూడబెట్టి ఈ రోజు తెలంగాణ, మద్రాసు అటువంటి రాష్ట్రాలకు అన్నిటితో కూడా ఈ రోజు పోరాటానికి సిద్ధమవుతున్నారంటే ఒక పట్టుదలతో, ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి రాష్ట్రాన్ని మార్గంలో మనం ఉంచబోతున్నాం. ఇంత కష్టపడుతున్నటువంటి రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు ప్రోత్సహించాలి, ఆయన చేయూతనివ్వాలి. ఒక చక్కనైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుంది, దానికి మనం సహకరిస్తే మరింత చెందే అవకాశం ఉందని చెప్పి ప్రధానమంత్రి గారు చేయూతనివ్వబో కొట్టేటటువంటి పరిస్థితి ఉన్నారంటే రాష్ట్ర ప్రజలు తిరగబడతారన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా మోదీ గారికి కలగాలనేదే ఈ దీక్ష తాలూకా ఉద్దేశం అనేది కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. దీక్ష విజయవంతంగా మనం కొనసాగించాం, అంతా కూడా మనం ఇక్కడే ఉండి ఈ దీక్షను ముందుకు నడిపించాం. మరి ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రోజు చిన్న విచ్చేసి మద్దతు తెలిపారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ బలంతో ప్రధానమంత్రి అయినా సరే పని చేసేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజలను కూడా గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మన డిమాండ్లు ఈ ప్రత్యేకమైనటువంటి జోన్ లో వాల్టేర్ డివిజన్ అవసరం ఎక్కడా కూడా లేదు. వాల్టేర్ డివిజన్ కి ఆల్రెడీ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీసులు మనకు ఉన్నాయి, తీయవలసినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఒక కక్ష ఉత్తరాంధ్ర అంటే వాళ్ళందరికీ కూడా నచ్చదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చేయొత్తనివ్వట్లేదు. అందుకనే ఈ రోజు వాల్టేర్ డివిజన్ కూడా తీసేటటువంటి పరిస్థితికి ఈ రోజు తీసుకొని వచ్చారు. అవన్నీ అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. అదే రకంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి డివిజన్స్, స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిర్ణయం తీసుకోవాలన్నది అది కూడా ఒక డిమాండ్ ని మనం తెలియపరుస్తున్నాం. ఇచ్చాపురం వరకు కూడా జిల్లా వలసలు వెళ్లేటటువంటి జిల్లా, చాలా మంది ఇతర ప్రాంతాలు పనిచేయడానికి వెళ్తున్నారు. ఈ రోజు కొత్త రాజధాని విజయవాడ ఏర్పడింది, అమరావతి ఏర్పడింది, ఆ ట్రైన్ వేయండి అని 5 సంవత్సరాలుగా నేను కోరుతున్నప్పటికీ వాళ్ళు చెప్పినటువంటి ఒకే సమాధానం, ఇచ్చాపురం స్టేషన్ ఏమో ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంది, విజయవాడ స్టేషన్ ఏమో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంది. ఈ 2 జోన్లు కూడా కలుపుకొని ఒక తల ప్రాణం తోకకొస్తుంది. ఇది ఎక్కడ కూడా సంభవం కాదని ఎన్నిసార్లు నేను మీరు ఇచ్చాపురం వేరే జోన్ లోనే కాదు, ఇచ్చాపురాన్ని ఇప్పుడు సరికొత్త జోన్ లో పెట్టించి ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ప్రత్యేకమైనటువంటి రైలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వానికి. అదే రకంగా ఇచ్చాపురం స్టేషన్ లో కూడా హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ తాలూకా కానీ, పూరి అహ్మదాబాద్ తాలూకా స్టాప్ కానీ, ఇటువంటి స్టాప్లు కూడా అన్ని స్టేషన్ లో కోరినప్పటికీ కూడా స్టాప్లన్నీ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. ఈ రోజు అభివృద్ధి అంతా కూడా వాళ్ళే ఇచ్చాపురం మన ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ప్రాంతం. మనం ఎప్పుడు కూడా ధర్మంగానే ప్రయాణిస్తాం, ఎప్పుడు ప్రయాణించినా మనం టికెట్ తీసుకునే ప్రయాణిస్తాం. గౌరవంగా రైల్వేస్ కి కూడా ఆదాయం వచ్చేటటువంటి విధంగా ప్రయాణించేటటువంటి చరిత్ర ఈ తెలుగు ప్రజలకు ఎక్కడ కూడా లేదని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైల్వేస్ పరంగా న్యాయం చేయమని కోరితే ఇంకా అన్యాయం చేస్తున్నారో ఈ రోజు మనల్ని పరిపాలిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అనేది ప్రజలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మనం పోరాడాలి. ఆ ఉద్దేశంతో ఈ చేస్తున్నటువంటి దీక్షని మరింత బలంగా మనం ముందుకు నడిపిద్దాం. ఇంకా మంచి మంచి వేదికలు మనం చూస్ చేసుకొని ఈ యొక్క పోరాటాన్ని ఢిల్లీ స్టేజ్ వరకు కూడా తీసుకొని వెళ్ళడానికి అందరి తాలూకు మద్దతు కూడా మరొకసారి నేను కోరుతున్నాను. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ యొక్క దీక్షకి మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చాపురం చరిత్రలో మరొకసారి నిలిచిపోయేటటువంటి కార్యక్రమం ఈ యొక్క దీక్షా కార్యక్రమం.
రేపు చూస్తారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ దీక్షలు ముందుకు కొనసాగబోతున్నాయి. విజయనగరం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ పోరాటాలు చేయడానికి, విశాఖపట్నం వాళ్ళు ఎదురు చూస్తున్నారు పోరాటాలు చేయడానికి. ఎందుకనంటే వాల్టేర్ డివిజన్ ఖచ్చితంగా సాధించుకోవాలనేది ప్రతి ఒక్కరి గుండెల్లోనూ కూడా ఈ రోజు ఉంది. అటువంటి సాధన కోసం ఈ రోజు ఇచ్చాపురంలో వేసినటువంటి విత్తనం మహావృక్షం లాగా అయ్యి ఖచ్చితంగా సాధించుకునేంత వరకు కూడా ఈ పోరాటం ముందు కొనసాగుతూనే ఉంటుందనేది మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాను. మరి నాతో పాటు స్థానికంగా అశోక్ బాబు గారు కూడా కూర్చున్నందుకు ఆయనకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రైల్వే జోన్ ముఖ్యమైనటువంటిది. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి, అందుకనే ప్రతిపక్షాల వారు మాట్లాడట్లేదు. ప్రతిపక్షాల వారు కావాల్సినటువంటిది పదవులు కావాలి. వాళ్ళు ఏ రకంగా ఎమ్మెల్యేలు అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ముఖ్యమంత్రి అవ్వాలి అవే చూసుకుంటున్నారు తప్ప ఇచ్చాపురం తాలూకా సమస్యలు ఏంటి, శ్రీకాకుళం తాలూకా సమస్యలు ఏంటి, ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా సమస్యలు ఏంటి అనేది ప్రతిపక్షం వాళ్ళు గమనిస్తే మనం చేసినటువంటి దీక్షకి వాళ్ళు కూడా మద్దతు పలుకుతూ ముందుకు వచ్చేవారు. కానీ వాళ్ళందరూ కూడా బీజేపీకి జైలు కొడుతున్నారనంటే లోపాయికారిన వాళ్ళందరూ కూడా పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు ఒక్క వైఎస్ఆర్ పార్టీ తాలూకా నాయకుడు గాని కార్యకర్త గాని ఇచ్చాపురంకి, శ్రీకాకుళంకి, ఉత్తరాంధ్రకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాట రైల్వే జోన్ వచ్చింది కదా, చాలా సంతోషం. మా నాయకుడు అక్కడ విజయవాడలో ఇంటిలో దిగాడు కాబట్టి ఆ శుభ సందర్భాన్ని ఈ రోజు రైల్వే జోన్ వచ్చిందంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడుగు పెట్టినటువంటి శుభ సందర్భంలో రైల్వే జోన్ రావడం కాదు, ఉన్నటువంటి 120 సంవత్సరాలు వాల్టేర్ డివిజన్ ఎగిరిపోయిందన్నటువంటి మాట మేము తెలుసుకోవాలన్నది ఆ నాయకుడికి మరొకసారి తెలియజేస్తున్నాను. మీకు దమ్ముంటే రండి, రోడ్డు మీదకి వచ్చి మాతో పోరాడండి. నరేంద్ర మోదీ గారికి నిలదీద్దాం. ఆయన ప్రధానమంత్రి అయినా సరే ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రం మోసం చేస్తే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఢిల్లీ స్థాయిలో ఏ రకంగా పోరాడారు అదే తెలుగు పౌరుషంతో మళ్ళీ పోరాడదాం అన్నటువంటి మాట చూపించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఎన్నికలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాం, పదవులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ ప్రజలకి మాత్రం మోసం చేసేటటువంటి పని ఏ ఒక్కరు ఎప్పుడు కూడా చేయకూడదు. అది ఎర్రనాయుడు గారు మనకి నేర్పినటువంటి రాజకీయం అనేది కూడా తెలియజేస్తున్నారు. ఆయన 2009లో ఓడిపోయినా సరే ప్రజల వెంటనే నిలబడ్డారు, ప్రజా పోరాటాలే చేస్తూ ముందుకు నడిచారు. అదే రకంగా 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకున్నా సరే ఎన్నికల్ని మేము పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మేము పోరాడుతున్నాం. రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క మోసం ఏదైతే ఉందో దీని మీద మేము ఢిల్లీ మీద పోరాడుతున్నాం. దీనికి ప్రజలు మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈ రైల్వే జోన్ లో చేస్తున్నటువంటి మోసాన్ని మీరందరూ కూడా తెలుసుకొని ఈ దీక్షకు మద్దతు పలకడానికి మీరందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈ ప్రజాబలంతోనే రేపు భవిష్యత్తులో కూడా పోరాడతాం. నరేంద్ర మోదీ గారికి 30 చెరువులు నీళ్లు తాగించైనా సరే ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి అన్ని రకాలుగా కూడా మేము మీ తరఫున పోరాడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క పోరాటాలు మునుముందు కొనసాగడానికి మీ మద్దతు, మీ సంఘీభావం చాలా అవసరం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఉన్నా సరే మనం అందరం కూడా సంఘటితంగా రాజకీయాలకు అతీతంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. కానీ బీజేపీకి చెందినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇవ్వరని అంటే 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవ్వమని అంటున్నారు. కానీ అదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ సహస్రబుద్ధే గారు గోవాకి మరి స్పెషల్ స్టేటస్ ఇస్తే బాగుంటుందని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అంటే ఒక రాష్ట్రానికి మీరు ఇస్తామని చెప్తున్నారు, మరొక రాష్ట్రానికి మీరు ఎవరని చెప్తున్నారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి తీరనిది మేము నిలదీసి అడుగుతున్నాం. అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ తాలూకా ఐక్యత కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దేశం అన్ని అడుగులు కూడా కలిసికట్టుగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనంటే అందులో గుండెకాయలాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోదీ గారి మీద ఉందన్నది మరొకసారి మేము తేల్చి చెప్తున్నాం. మాకు స్ఫూర్తినిస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ స్థాయిలో పోరాటం మొన్న చేశారు. రాష్ట్రానికి మోసం జరిగింది, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఢిల్లీలో దీక్ష చేస్తే 23 పార్టీలు, పెద్ద పెద్ద పార్టీల తాలూకు నాయకులు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపారనంటే చంద్రబాబు నాయుడు గారికి దేశ స్థాయిలో ఎంత గౌరవిస్తున్నారో అనేది ఆ కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఒక పక్కన దేశానికి మోసం చేస్తుంటే దాన్ని తిరగబట్టడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి ఈ రోజు పోరాడుతున్నారు. దానికి ప్రజలు మీరందరూ కూడా
సహకరించాలని మరొకసారి మీ అందరికీ కోరుకుంటున్నాను. ఈ రైల్వే జోన్ తాలూకా పోరాటం అంతిమం వరకు కూడా మీరందరూ కూడా మాకు సహకరించండి. బీజేపీ వాళ్ళు మాయ మాటలు ఈ రోజు చెప్తున్నారు రైల్వే జోన్ ఇచ్చామని, కానీ ఈ రోజు మనం దీక్షలు చేసినందుకు మళ్ళీ మాట మార్చారు. జోన్ అయితే ఇచ్చాం, కొన్ని నిర్ణయాలు మేము తీసుకోవాలి, దాని గురించి మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్కరు దీక్షలు చేయొద్దు అంటున్నారు. అదే మనం దీక్ష చేయకపోతే అంతా బాగానే ఉందని దీంతోనే చక్కదిద్దేవారు. కానీ మనం పోరాటం చేస్తున్నందుకు బీజేపీ వాళ్ళు మెట్టుకు మెట్టు దిగి వస్తున్నారు. ఖచ్చితంగా మన వరకు వచ్చేంత వరకు కూడా మనం పోరాడదాం. అన్ని విషయాల్లో కూడా మన డిమాండ్లను ప్రస్తావించి అది సాధించుకునేంత వరకు కూడా ఐక్యతతో మనం పోరాడదామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇచ్చాపురం ఇంత చక్కనైనటువంటి వేదిక అయినందుకు ఇచ్చాపురం ప్రజలకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎప్పుడైతే రైల్వే జోన్ ప్రకటించారో అప్పటి నుంచి కూడా నాకు ఒక ఆలోచన ఉండేది, దీని మీద దీక్ష చేయాలి, ఈ సమస్యల్ని ప్రస్తావించాలి, ఢిల్లీ వరకు కూడా ఈ సమస్యల్ని తీసుకెళ్లాలి. కానీ ఎక్కడ చేయాలనేటువంటి ఆలోచనలు అన్ని రకాలైనటువంటి కేసులు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఢిల్లీలో చేయాలా, విశాఖపట్నంలో చేయాలా, శ్రీకాకుళంలో చేయాలా, వీటన్నిటినీ కూడా మానుకొని ఈ రోజు ఉద్యమాలకి పొరిటిగడ్డగా ఉన్నటువంటి ఇచ్చాపురంలోనే చేస్తే బాగుంటుందని ఈ యొక్క స్థానాన్ని కూడా మేము ఎంచుకున్న తర్వాత స్థానిక ప్రజానికం కూడా రెండట నుంచి ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపడానికి మీరందరూ కూడా వచ్చారు. ఈ యొక్క సంఘీభావానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాతో పాటు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. సాధిద్దాం సాధిద్దాం రైల్వే జోన్ సాధిద్దాం, 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 వోల్టేజ్ డివిజన్ సాధిద్దాం, వోల్టేజ్ డివిజన్ సాధిద్దాం, వోల్టేజ్ డివిజన్ సాధిద్దాం, వోల్టేజ్ డివిజన్ సాధిద్దాం, ఆంధ్రకు న్యాయం సాధిద్దాం, ఆంధ్రకు న్యాయం సాధిద్దాం, ఆంధ్రకు న్యాయం సాధిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.